మేధావి అయిన సాత్యకి దుర్యోధనాదుల చేష్టల్ని బట్టి వారి పన్నాగాన్ని ఇట్టే పసిగట్టాడు. వెంటనే కృతవర్మ దగ్గరకు వెళ్ళి దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధించేందుకు మిత్రులతో చేరి కుట్ర పన్నుతున్నాడు. తక్షణమే మన సైన్యాన్ని రప్పించాలి. అంత లోపల నేను పోయి కృష్ణుడికి ఈ విషయం తెలియజేస్తాను అని చెప్పాడు. సాత్యకి అక్కడి నుంచి బయలుదేరి సభలో ఉన్న కృష్ణుడి వద్దకు ఒక్క పరుగున వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు, ధృతరాష్ట్రుడు ఇంకా సభలోని వారందరి ముందు దుర్యోధనుడి పన్నాగం వెల్లడి చేశాడు. విన్నవారంతా విస్తుబోయారు. విదురుడు గాబరా పడ్డాడు. కృష్ణుడు మాత్రం చలించలేదు. చిరునవ్వుతో విదురుణ్ణి సమాధానపరుస్తూ, ఏం భయం లేదు, నన్ను బంధించడం అంత తేలిక కాదు. వారి మొండిపట్టు క్రౌర్యం వదలకపోతే వారికే చేటు. యుధిష్ఠిరుడికి అది మంచి తరుణం, విజయానికి దోహదం అన్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు విదురుడితో, ఆ దుర్మార్గుడు దుర్యోధనుణ్ణి, అతగాడి పాపిష్టి మిత్రుల్ని నా ఎదుటికి రమ్మను అన్నాడు. దుర్యోధనుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు క్రోధంతో ఉరిమాడు. కృష్ణుణ్ణే బంధించాలని ఎత్తువేశావు, నీకేమైనా మతిపోయిందా? చిన్నపిల్లలు చందమామని పట్టుకునేందుకు చిట్టి చేతులు చాపినట్లుందిరా నీ ఆగడం అని చీవాట్లు పెట్టాడు. కృష్ణుడు ఫక్కున నవ్వి దుర్యోధనునితో, దుర్యోధన, నిజంగా నీవు మూర్ఖుడివే. నీవు నేను ఒంటరివాణ్ణి అనుకున్నావు కదూ, అందుకని నన్ను బంధించగలను అనుకున్నావు, అవునా? అయితే నీ కళ్ళు తెరిచి నా వంక చూడు. పాండవులు, అంధకులు, వృష్ణులు, 12 సూర్యులు, 11 మంది రుద్రులు, 8 వసువులు, ఇంకా మహర్షులు అందర్నీ నా దేహంలో చూడవచ్చు అంటూ పెద్ద పెట్టున నవ్వాడు. అలా అట్టహాసం చేస్తూనే కృష్ణుడు తన శరీరం పెంచసాగాడు. అతడి దేహంలో దేవతలంతా కదలాడుతున్నారు. చూస్తూ ఉండగానే బ్రహ్మాండమైన ఆకారం అయిపోయింది. అప్పుడు వేల్పులంతా ఆయన చేతి బొటన వేలి కంటే చిన్న ఆకృతితో ఉన్నారు. ఫాలభాగాన సృష్టికర్త బ్రహ్మదేవుడు, వక్షస్థలాన విరూపాక్షుడైన శివుడు, అఖిలాండకోటి బ్రహ్మాండమంతా అతడి భుజాల్ని ఊతగా చేసుకుని నిలిచింది. ముఖమునందు వహ్ని, 12 మంది సూర్యులు, 8 వసువులు, అశ్వినీ దేవతలు, వాయువులు, స్వర్గాది దేవతలు అంతా ఆయన శరీరంలోనే ఉన్నారు. ఆయన ఎడమ చేతిపై వీరువరులైన రాజులు, కుడి చేతిపై గాంధీవధారి అయిన అర్జునుడు, మూపున యుధిష్ఠిరుడు, భీముడు, నకుల సహదేవులు, పార్శ్వాన ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు, ఊరువులపై వృష్ణి, అంధకవంశ వీరులు, కాళ్ల ముందు ఆయుధపాణులైన యోధాగ్రేసరులు, కళ్ళు, ముక్కు పుటాలు, చెవుల్లోంచి అగ్నిజ్వాలల భగభగమంటలు కనిపించాయి. రాజులంతా కృష్ణుని ఆ విశ్వరూపాన్ని చూసి దిగ్భ్రాంతులయ్యారు. భయంతో కళ్ళు మూసుకున్నారు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, తక్కిన మహర్షులు మాత్రం రెప్పవాల్చకుండా చేతులు జోడించి తదేక ధ్యానంతో భక్తి సంభ్రమాలతో చూడసాగారు. కృష్ణ పరమాత్మ అపురూపమైన ఆ దృశ్యాన్ని చూసేందుకు వారికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. అదే సమయంలో మరో విచిత్రం జరిగింది. కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూసేందుకు పుట్టు అంధుడైన ధృతరాష్ట్రుడికి ఆ క్షణాన కంటి చూపును ప్రసాదించాడు. కృష్ణునిపై స్వర్గలోకం నుంచి ఎడతెరిపి లేని పూలవాన కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. ధృతరాష్ట్రుడు ఆ విశ్వరూప సందర్శనం చేసుకుని, హే జగద్రక్షక, పరాత్పర, నిన్ను చూసే భాగ్యం నాకు కలిగించావు. ధన్యుణ్ణి. నిన్ను చూసిన ఈ కళ్ళతో నాకిక మరి దేనిని చూడాలనే ఆశ లేదు. నాకు ఈ అదృష్టం చాలు స్వామి. దయచేసి నీవిచ్చిన నా కళ్ళ వెలుగును ఉపసంహరించుకో తండ్రి అని వేడుకున్నాడు. కృష్ణుడు అందుకు అంగీకరించాడు. ఆ తరుణాన భూమి కంపించింది. సాగరాలన్నీ ఏకమయ్యాయి. సమావేశమైన రాజులంతా ఆశ్చర్యచకితులై లేచి నిలబడ్డారు. అప్పుడిక కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించి నిజరూపాన్ని ధరించాడు. సాత్యకి విదురులతో సభాభవనం నుంచి నిష్క్రమించాడు. నారదునితో పాటు మహర్షులంతా వెళ్ళిపోయారు. కృష్ణుడు తన రథాన్నెక్కి రాజభవనం నుంచి బయలుదేరాడు. దారిలో ఆగి విదురుని ఇంటనున్న కుంతీదేవిని కలుసుకున్నాడు.
సభలో జరిగిన విషయమంతా ఆమెకు వివరంగా చెప్పాడు. నేను బయలుదేరుతున్నాను. నీ దగ్గర సెలవు తీసుకునేందుకు వచ్చాను. పాండవులకు నువ్వు చెప్పాల్సిన సందేశం ఏదైనా ఉందా అని అడిగాడు. అప్పుడు కుంతీదేవి, మీరు సుక్షత్రియులు, మహావీరులు, కుంతీపుత్రులు అనే విషయం మరువద్దు. ద్రౌపదికి శుభాశీసులు అని తన మాటగా చెప్పమంది. కృష్ణుడు కుంతీదేవి వద్ద సెలవు తీసుకొని ఉపప్లావ్యానికి వెళ్ళబోతూ మధ్యలో కర్ణుడిని రథంపై కూర్చోబెట్టుకుని కొద్ది దూరం రథం పోనిచ్చి కర్ణుడితో, కర్ణ, నువ్వు ధర్మం తెలిసిన వాడివి, నేను చెప్పేది చక్కగా విను. కన్యగా ఉన్నప్పుడు కుంతీదేవి సూర్యుని వరం వలన నిన్ను కన్నది. అందుచేత నువ్వు పాండురాజు పెద్ద కుమారుడవు. ఇది ధర్మసమ్మతం. నేను ఈ విషయం పాండవులకు తెలియజేసినట్లయితే వారందరూ నీ పాదాలకు నమస్కరించి నీకు రాజ్యాధికారం ఇచ్చి సకల మర్యాదలు చేస్తారు. కనుక నువ్వు నాతో కలిసి వారి దగ్గరకు రా అని చెప్పాడు. అంతా విని కర్ణుడు నవ్వి కృష్ణుడితో, నేను న్యాయం ప్రకారం పాండుపుత్రుణ్ణి కావచ్చు, అయినా నా తండ్రి సూర్యుడు, నేను సూర్యనందనున్నని నాకు తెలుసు. అయినప్పటికీ మా తల్లి నా యోగక్షేమాల గురించి ఆలోచించక నేను పుట్టగానే నన్ను వదిలిపెట్టేసింది. అందువల్ల అతిరథుడు రాధ నన్ను చేరదీసి పెంచి పెద్ద చేశారు. నాకు వారే తల్లిదండ్రులు. వారే నాకు అపేక్షను ప్రేమను పంచారు. కాబట్టి వారితో బాంధవ్యాన్ని నేను వదులుకోలేను. నీవు నాకు ఈ భూభాగమంతా ఇచ్చిన, బంగారు రాసులిచ్చిన, లౌకిక సుఖాలనిచ్చే వాటిని కట్టబెట్టినా నేను పుచ్చుకోను. నాకు అక్కర్లేదు. నన్నింత వాణ్ణి చేసిన నా తల్లిదండ్రులకు నేను ఇప్పుడు ద్రోహం చేయలేను కృష్ణ. అంతేకాదు, నేను దుర్యోధనుడికి మాట ఇచ్చాను. లోకం నన్ను సూతపుత్రుడని వెలివేసిన నేను ఈనాడు అంగదేశానికి అధిపతినై ఆనందంగా ఉన్నానంటే అందుకు దుర్యోధనుడే కారణం. ద్వంద్వయుద్ధంలో అర్జునుడిని జయించగలను, కానీ నా చుట్టరికాన్ని ఎవ్వరికీ బహిర్గతం చేసి చెప్పవద్దని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ యుధిష్ఠిరుడికి నేను తనకి అన్ననని తెలిస్తే అతడు రాజ్యాన్నంతా తెచ్చి నాకే అప్పగించేస్తాడు, కానీ యుద్ధం చెయ్యడు. పాండవుల్ని అనరాని మాటలు అన్నానని నాకు బాగా తెలుసు. అందుకు నేనెంతో విచారిస్తున్నాను. దుర్యోధనుడు ఆదేశించింది చేయడమే నా కర్తవ్యం, అంతే అన్నాడు. కృష్ణుడు, కర్ణ, నీవు నా సలహా పాటించకపోతే లోకానికే ముప్పు సుమా అన్నాడు. కానీ కర్ణుడు, చూద్దాం, యుద్ధమయ్యాక బ్రతికి ఉంటే భూమి మీద, లేకపోతే స్వర్గంలో కలుసుకుందాం అంటూ కర్ణుడు కృష్ణుణ్ణి గాఢంగా కౌగిలించుకుని రథం దిగి సెలవు తీసుకున్నాడు. కృష్ణుడు ఉపప్లావ్యానికి తిరిగి వచ్చేశాడు. ఆ మధ్యలో విదురుడు కుంతీదేవితో, నాకు నిద్ర పట్టడం లేదు. ధృతరాష్ట్రుడికి పుత్రవ్యామోహం, కానీ దుర్యోధనుడు ఆయన మాట వినడు. పాండవులు యుద్ధ సన్నాహాలు జరుపుతున్నారు అని మొరపెట్టుకున్నాడు. అయిన వారంతా అంతరించాక ఐశ్వర్యం ఏం చేసుకోను అంటూ కుంతీదేవి దీర్ఘంగా నిట్టూర్చింది. కర్ణుడు నిత్యము గంగా తీరాన అనుష్ఠానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యమిస్తాడు. అది అతడి నిత్య విధి. కుంతీదేవి తిన్నగా గంగా తీరానికి వెళ్ళింది. గంగా ఒడ్డున జపం చేసుకుంటున్న దయాస్వరూపుడు సత్యసంధుడైన తన కుమారుణ్ణి చూసింది. నెమ్మదిగా వెళ్ళి జపం అయ్యే వరకు ఎదురు చూస్తూ అతడి వెనకే నిలబడింది. నాటి అనుష్ఠానం ముగిసింది. వెనుదిరిగేసరికి కుంతీదేవి నిలబడి ఉంది. ఆమె తన చీర చెరుగును అతడిపై ఎండపడకుండా అడ్డుగా ఎత్తి పట్టుకుంది. శౌర్యాభిమానాలు గల కర్ణుడు ఆశ్చర్యపడి చిరునవ్వుతో, ప్రణామాలు, నేను కర్ణుణ్ణి, రాధా అతిరథుల పుత్రుణ్ణి, ఏం కావాలి అని అడిగాడు. అందుకు కుంతీదేవి, నీ సాయం కావాలి నాయనా. నీవు రాధేయుడవు కావు, కౌంతేయుడవు, ఈ కుంతీపుత్రుడవు. మీ తండ్రి అతిరథుడు కాదు. నీవు సూతనందనుడవు కావు, సూర్యనందనుడవు. అవును, అప్పటికి నేను అవివాహితను. కన్యగా ఉండగానే నీవు జన్మించావు. నీవే నా మొదటి సంతానం. నీవు కుంతి భోజని భవనంలో జన్మించావు. ఓ కర్ణ, నీవు మహాయోధుడవు. నీవు పుట్టుకతోనే సహజ కవచ కుండలాలతో పుట్టావు. నీవిక్కడ దుర్యోధనుడికి సహాయ సలహాదారుగా ఉంటున్నా కూడా నీవు ఫలానా అని నీ సోదరులెవ్వరికీ తెలియదు. తెలిసేందుకు కూడా అవకాశం కలుగలేదు. తనను కన్నవారిని సంతోషపరచమనే కదా ధర్మం చెబుతుంది. దుర్యోధనుడు యుధిష్ఠిరుడి రాజ్యాన్ని అన్యాయంగా ఆక్రమించుకున్నాడు. ఆ రాజ్యాన్ని అతడి చేతుల్లోంచి వదిలించి హాయిగా అనుభవించు.
ఆనందించు. కర్ణుడు అర్జునుడు సోదరులే అన్న సత్యం నేటికిక లోకం తెలుసుకుంటుంది. నీ సోదరులంతా నీకు అనుగుణంగానే మసులుకుంటారు. కర్ణార్జునులు కూడా ఆ బలరామకృష్ణుల వలె కలిసిమెలిసి సఖ్యతగా ఉంటే ఇక లోకంలో పొందలేనిదేముంది? నీవు నా పెద్ద కుమారుడివి, సూతపుత్రుడను అనకు నాయన, నీవు జగద్విఖ్యాతుడైన కుంతిపుత్రుడవు అన్నది. అప్పుడు సూర్యబింబం నుంచి కుంతి చెప్పిందంతా నిజమే, నీ తల్లి సలహాను పాటించు, దానివల్ల నీకెంతో మేలు జరుగుతుంది అంటూ పితృవాత్సల్యంతో ఎంతో మన్ననగా ఒక కంఠం అనడం వినిపించింది. కానీ కుంతీదేవి మాటలకు, తండ్రి వాక్కుకి కూడా కర్ణుడు చలించలేదు, తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. కర్ణుడు కుంతీదేవితో ఇలా అన్నాడు, నీవు చెప్పింది సత్యమే అయినా నేనొకటి చెబుతాను విను. నేను క్షత్రియుడే జన్మించినప్పటికీ అందుకు తగిన సంస్కారాలకు నోచుకునేటట్లు నువ్వు చేయలేదు. ఇప్పుడు రాజసుఖాల కోసం నీ పుత్రుడినని చెప్పుకొని నీ వెంట రావడం బాగుంటుందా? అంతేకాక అర్జునుడు పరాక్రమవంతుడని లోకంలో ప్రసిద్ధమవగా నేను అతనికి భయపడి పాండవులతో చేరానని అపవాదు వస్తుంది కదా. దుర్యోధనుని వలనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నా సహాయంతో యుద్ధం గెలుస్తాను అని దుర్యోధనుడు విశ్వసిస్తూ ఉన్న ఈ సమయంలో అతడిని వదిలి నీ దగ్గరకు రావడం ఏమాత్రమూ ధర్మం కాదు కదా. ధృతరాష్ట్రుడి కుమారులందరికీ నేను కావాలి. వారంతా నా కోర్కెలు మన్నించారు, నన్ను గౌరవించారు. నేను సుఖంగా ఆనందంగా ఉన్నానంటే వారి వల్లనే. వారిప్పుడు యుద్ధాన్ని ప్రకటించారు. వారికి సాయం కావాలి. ఇంద్రుడంటే వసువులకు ఎంత గౌరవమో వారికి నా పట్ల అంత గౌరవం. తమ శత్రువుల్ని ఎదుర్కొనేందుకు వారు నన్ను సాయం కోరారు. వారు నన్నంత గౌరవంగా అపేక్షగా చూస్తున్నప్పుడు వారి కోరికను ఎలా కాదనగలను? నా ప్రాణాల మీద ఆశ వదులుకొనైనా నేను వారికి సాయపడతాను. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు వారేది కోరినా చేస్తాను. నేను ఉన్న మాట చెబుతున్నాను. నేను దుర్యోధనుని పక్షాన ఉన్నాను. అతడి తరఫున నా శక్తినంతా ఉపయోగించి నీ కుమారులతో పోరాడతాను. ఏది ఏమైనా నిన్ను నేను నిరాశ పెట్టాలనుకోవడం లేదు. నీ అభిప్రాయాన్ని మన్నిస్తాను. నీ కుమారుల్లో యుధిష్ఠిరుడు, భీముడు, నకుల సహదేవుల జోలికి నేను పోను. ఒక్క అర్జునునితో తప్ప నాకు సమఉజ్జీలు గాని మిగతా నలుగురితో యుద్ధం చెయ్యను. యుధిష్ఠిరుడి సేనలో నాకు సమఉజ్జీ అయినవాడు అర్జునుడొక్కడే. నేను అర్జునుడినైనా చంపాలి, లేదా అర్జునుడు నన్ను చంపాలి. అదే కీర్తనీయమైన ముగింపు. అప్పటికీ ఏ విధంగా చూసినా నీ 5 కుమారులు నీకుంటారులే. కుంతీదేవి కర్ణుడన్న మాటలు విన్నది. భయంతో, దుఃఖాతిశయంతో ఆమె తన పుత్రుని కౌగిలించుకుంది. విధి విలాసం ఎట్లున్నదో, నీవన్న మాట నిజం. కౌరవ సంహారం జరిగి తీరుతుంది. కానీ నీవిచ్చిన మాట మరువరాదు సుమా అంటూ కర్ణుణ్ణి నీవు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లు అని దీవించి వెళ్ళిపోయింది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.